రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. శిల్ప లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్కు దివంగత పీజీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫ్లైఓవర్ను ఈ నెల 28వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ప్రారంభానికి ముందే పెయింటింగ్ అలాగే సుందరీకరణతో సహా అన్ని పనులు పూర్తి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్లు అధికారులను ఆదేశించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడబోతుంది. ప్రధానంగా గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్లే మార్గంలో ఇబ్బందులు తొలగబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. హైదరాబాద్ పరిధిలో ఏదైతే ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడంలో భాగంగా భారీ ఫ్లైఓవర్లు నిర్మించడం కొనసాగుతుంది రాజశేఖర్. ఇందులో భాగంగా కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు ఒక ఫ్లైఓవర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. 1.29 కిలోమీటర్ల మేర పొడవు ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ ని 182 కోట్ల రూపాయలతో కూడా ప్రతిపాదించి ఇప్పటికే నిర్మాణాన్ని జిహెచ్ఎంసీ పూర్తి చేయడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ కి మాజీ మంత్రి శ్రీ జనార్దన్ రెడ్డి పేరును కూడా నమోదు పెట్టడం జరిగింది. పీజేఆర్ ఫ్లైఓవర్ నామకరణం చేసినటువంటి ఫ్లైఓవర్ ని ఈ నెల 28న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ఐటీ సెక్టార్లకు సంబంధించినటువంటి ఆ ఏరియాలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో భాగంగా ఫ్లైఓవర్ ని జిహెచ్ఎంసీ నిర్మాణం చేపట్టింది. దీంతో పాటు సేమ్ టైం ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడంతో పాటు నగర సుందరీకరణలో భాగంగా కూడా ఈ ఏదైతే ప్రారంభోత్సవానికి ముందే అక్కడ గ్రీనరీ ఏర్పాటు చేయడము, ఏదైతే నాటడంతో పాటు పెయింటింగ్ వర్క్ కూడా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ నెల 28న ఈ ఫ్లైఓవర్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. రైట్ రమేష్, ప్రధానంగా పీజేఆర్ పేరుకు సంబంధించి పూర్తి ఆమోదం తెలిపినట్లేనా? అంటే ప్రధానంగా చూసుకుంటే పీజేఆర్కు సంబంధించి ఇటువైపు చాలా కీలకంగా కార్మిక శాఖకు సంబంధించి కానీ కర్షక వర్గానికి ఒక ఆపద్బాంధులు అందిస్తూ ఉంటారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటుగా ఎవరెవరు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది? పూర్తి స్థాయిలో పీజేఆర్కు సంబంధించి పేరు పెట్టాలన్న ప్రతిపాదనపై హర్షం వ్యక్తమవుతుందా? పూర్తి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? పీజేఆర్ మనకు తెలుసు, హైదరాబాద్ నగరంలో కార్మిక నాయకుడిగా ముఖ్యంగా జూబ్లీ బజాయిల్స్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేతలకు అట్లాగే మాజీ మంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ నేత, సీనియర్ నేతగా ఉండి ముఖ్యంగా ఏదైతే పేద ప్రజలు, కార్మికులకు సంబంధించినటువంటి ఆ సమస్యలపై అనేక పోరాటాలు చేయడం, ఆ తర్వాత ఆయన మంత్రి స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన గుర్తింపుగా అట్లాగే కాంగ్రెస్ సీనియర్ మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఆయన పేరుని ఇప్పటికే ప్రతిపాదించడం జరిగింది. ఇందుకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా ఈ ఫ్లైఓవర్ సంబంధించినటువంటి పనులను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలకు సంబంధించి పీజేఆర్ పేర్లు పెట్టాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. ఆ మేరకు అందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా జిహెచ్ఎంసీ తీసుకోవడం జరిగింది రాజశేఖర్. ఇంకా గచ్చిబౌలి వెళ్లే వారికి ముఖ్యంగా శిల్ప లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ గా జిహెచ్ఎంసీ పేర్కొంటోంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో ఆ ట్రాఫిక్ సమస్యకు సంబంధించి గచ్చిబౌలి జంక్షన్ దగ్గర ప్రధానంగా అట్లాగే గోవార్నర్ నుంచి కొండాపూర్ వైపు వెళ్లేటువంటి వారికి కూడా ఆ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో భాగంగా ఈ ఫ్లైఓవర్ ని ప్రతిపాదించడం, దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి కూడా వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.